హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నాగర్ కర్నూల్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అదేంటి అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనమాట. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అంటే లైక్ కమ్యూనిటీలో హెచ్డబ్ల్యూసీస్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి కదండి, వాటిల్లో అపాయింట్మెంట్ అయితే చేసుకుంటారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నాగర్ కర్నూల్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది కాంట్రాక్ట్ అండి. 2025 to 26 1 year కాంట్రాక్ట్ పీరియడ్లో అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీని యొక్క పేరు ఏంటి అంటే ఎంఎల్హెచ్పి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అండర్ ఎన్హెచ్ఎం కింద అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్ ఎంబీబీఎస్, బిఏఎంఎస్, తర్వాత బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం విత్ బ్రిడ్జ్ కోర్స్ అనమాట. అవునండి, ఇక్కడ చూసుకుంటే ఎంబీబీఎస్, బిఏఎంఎస్ వాళ్ళకి శాలరీస్ వచ్చేసి 40,000, బీఎస్సీ నర్సింగ్ ప్లస్ జిఎన్ఎం వాళ్ళకి వచ్చేసి 29,900 రూపీస్ అయితే శాలరీ ఉంది. మొత్తం వేకెన్సీస్ అయితే 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళ ముగ్గురికి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ అండి. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే 2020 ముందు చేసినారో వాళ్ళకైతే ఏం కావాలి, సిపిసిహెచ్ బ్రిడ్జ్ కోర్స్ అయితే కావాలి. 2020 తర్వాత చేసిన వాళ్ళకైతే బ్రిడ్జ్ కోర్స్ ఏం అవసరం లేదండి, సిపిసిహెచ్ సర్టిఫికేటు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవన్నీ జిరాక్స్ సెట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. 1st to 7th ఎక్కడైతే చదివారో ఆ సర్టిఫికేట్స్ అనేటివి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అవి ఒక సెట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి స్టార్టింగ్ డేట్ ఈరోజే అండి, 3/11/2025 నుంచి 6/11/25 వరకు, అంటే 3 డేసే ఉంది. ప్లీజ్ హరి అప్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడ అంటే డైలీ ఈ 3 డేస్ 10:30 నుంచి 5 PM వరకు అయితే మనకి నోటిఫికేషన్స్ అంటే అప్లికేషన్ ఫామ్స్ అయితే తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ గ్యాప్లో మీరు వెళ్ళి కన్సర్న్ నాగర్ కర్నూల్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే డీడీ తీయాలి ఫ్రెండ్స్. డీడీ వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ అనేసి ఇన్ ఫేవర్ ఆఫ్ నాగర్ కర్నూల్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ అనేసి ఎంత తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 50 రూపీస్, అదర్ క్యాస్ట్ ఓసీ వాళ్ళు అయితే 100 రూపీస్ అయితే డీడీ తీసుకోవాలి. ఈ డీడీ విత్ ఈ సర్టిఫికేట్స్ చూసుకోండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, ఆల్ 4 years ఈ కన్సర్న్ స్టడీస్ ఉంటాయి కదండి, ఆ స్టడీస్ అయితేనేమి, తర్వాత వచ్చేటప్పటికి సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని లైక్ మార్క్ లిస్టులు, ప్రొవిజనల్స్, మెరిట్ లిస్ట్, 4 years మార్క్ లిస్టులు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ అయితే, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఈ సర్టిఫికేట్స్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకొని అక్కడికి వెళ్ళి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే ప్రియారిటీ అండి. లైక్ ప్రియారిటీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎంబీబీఎస్ వాళ్ళకి, బిఏఎంఎస్ వాళ్ళకి, నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి, నెక్స్ట్ జేఎన్ఎం వాళ్ళకి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 to 45 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. రిమైనింగ్ అదర్ క్యాస్ట్కి అయితే నో ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకైతే 5 years. నెక్స్ట్ 10 years వచ్చేసి డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళకైతే ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఖచ్చితంగా నాగర్ కర్నూల్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి సబ్మిట్ చేయగలరు. మనకి టైం అయితే చాలా తక్కువ ఉంది. వీలైనంత తొందరగా వెళ్ళి అయితే సబ్మిట్ చేసుకోండి, ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. మొత్తం 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో నేను మీకు క్లుప్తంగా అన్ని డిస్కస్ చేశానని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుండే ప్రయత్నం అయితే చేస్తాను. అంతవరకు మీరు మీ హెల్త్ జాగ్రత్త అండి. థ్యాంక్ యూ. బాయ్.